హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించింది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయదుర్గంలోని మై హోమ్ బూజాలో కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. నాతో పాటు సిఐ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాసు మిగతా సిబ్బందితోటి ఈరోజు ఇక్కడ ఎంఎస్ వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సెర్చ్ కోసం రావడం జరిగింది. ఏసీబీ హెడ్ ఆఫీస్ సిఐయు యూనిట్ వాళ్ళు అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతం శ్రీనివాసులు ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు కాబట్టి ఆయన మీద అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏసీబీ సోదాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తోంది, అలాగే ఎలాంటి డీటెయిల్స్ ని రాబట్టగలిగింది? రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు మై హోమ్ బూజాలోని ఏదైతే ఈ నివాసంలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6 చోట్ల అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. పెద్ద మొత్తంలోని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక రైస్ మిల్లుతో పాటు షెల్ కంపెనీ పేరుతోని పలు ప్రాంతాల్లోని వ్యాపారాలు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ ల్యాండ్ రికార్డ్స్ ఏడీకి సంబంధించి ఏదైతే ఇటు అవినీతి జరిగిందంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులకు ముఖ్యంగా సమాచారం అందిన నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా ఏదైతే ఇటు వాళ్ళ నివాసంతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఇతనికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా గుర్తించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోని ఏడీగా అయితే తనైతే పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా పలు చోట్ల ఏదైతే బినామీ ఆస్తులతో పాటు అలాగే మరొక పక్క ఏదైతే షెల్ కంపెనీ పేర్లతోని కూడా భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోనే కాకుండా మై హోమ్ బూజాలోని తన నివాసంలో కూడా ఏదైతే ఈ దాడులు అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పై అయితే ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ప్రస్తుతం శ్రీనివాస్ ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోనే 6 చోట్ల అయితే సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు కూడా శ్రీనివాస్ సంపాదించినట్లు కూడా గుర్తించారు. మహబూబ్ నగర్ లో కూడా ఒక రైస్ మిల్ తో పాటు కొన్ని షెల్ కంపెనీలు కూడా గుర్తించారు. ముఖ్యంగా పలు చోట్ల ఏదైతే షెల్ కంపెనీ పేరుతో కూడా వ్యాపారాలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ కలెక్టర్ కార్యాలయంతో పాటు మై హోమ్ బూజాలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగిన తర్వాత ఎంత మొత్తంలోని ఇటు ఏసీబీ అధికారులు పట్టుకున్నారనేది అయితే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సింధు, కుమార్, ఇది ఏడీ శ్రీనివాస్ తోనే ఆగే అవకాశం ఉందా, లేదా ఇంకెక్కడన్నా సోదాలు జరిపే అవకాశం ఉందా? సింధు, ముఖ్యంగా ఈ ఈడీకి అంటే ఏడీ శ్రీనివాస్ కి సంబంధించి అతను ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించారంటే ఖచ్చితంగా పై అధికారులు చేతివటం లేకుండానే ఇంత సంపాదించే అవకాశం అయితే లేదు. అయితే ఈ ఏడీ శ్రీనివాస్ కూడా ఇటు సంపాదించిన అక్రమాస్తుల్లోని ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే తెలుస్తుంది. ఈ పెట్టుబడులు ఎవరి ద్వారా పెట్టారు, అలాగే ఇతనికి సహకరించిన అంటే ఈ మొత్తం ఈ అక్రమాస్తులు సంపాదించడానికి ఏ ఫైల్స్ మీద సంతకం పెట్టొచ్చారు, ఆ తర్వాత దానికి సంబంధించి పై అధికారులు ఏ విధంగా అప్రూవల్ చేశారు, వాటిపై కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగే అవకాశం అవుతుంది. అయితే ఏడీ శ్రీనివాస్ కి సంబంధించి కూడా భారీ మొత్తంలో అక్రమాస్తులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పై అధికారులు అస్సలు జరగదు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి అంటే ఈ ఏడీ శ్రీనివాస్ గనక ఎంక్వైరీ చేస్తే గనక పెద్ద మొత్తంలోని ఏదైతే హస్తాలని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.